సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నటువంటి రవిగ్రహము, బుధగ్రహము, 12వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహగతులు. అలాగే శుక్రుని యొక్క బలం తగ్గడము, లేదా కంటకంలో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలపైన ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ వారంలో ఉద్యోగం మానకుండా వెళ్ళండి. ఎక్కువ రోజులు లేదా ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలోనే గడపడానికి ప్రయత్నం చేయండి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ఈ వారంలో శరీరం ఎక్కువగా అలసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ భంగం కలహం అన్నారు. అంటే ఏదైనా ఉద్రిక్తమైనటువంటి వాతావరణము, లేదా ఏదైనా మాటా పెరుగుతూ ఉండడము, ఇటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓకే, గ్రహస్థితి మనది బాగా లేదు, కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. అలాగే ఉద్యోగపరంగా మార్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండండి. పై అధికారులతోటి సఖ్యతతోటి ఉండడానికి ఎక్కువగా అవకాశాన్ని మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సైతం ప్రత్యేకించి మార్పులు చేయవలసి వచ్చినప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా ఈ వారంలో అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం కొంత ఇబ్బందికరమైనటువంటి వారంగానూ ఉంటుంది. అయితే ఆర్థికంగా ఏది కూడా ఇబ్బంది పెట్టదు. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. మానసిక ప్రశాంతతను పొందేటువంటి ప్రయత్నంలో కొన్నిసార్లు సఫలీకృతులు అవుతూ ఉంటారు మిథున రాశి వారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక.